అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. గద్దర్ తాత ఫౌండేషన్ ద్వారా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరి గురించి ఒక్కటే మాట చెప్తా. వీళ్ళందరూ నన్ను తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తాత శాంతి యాత్ర చేసినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నన్ను ఎత్తుకొని చేయబట్టి నడిపించిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో వీళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఒక్కటే మాట, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కళారంగంలో ఏం చేసినా కొట్లాడి నిలబడాలి బిడ్డ అని చెప్పి నాకు ముందు తోవ నడిపించి ఈరోజు మధుప్రియ అనే అమ్మాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి గద్దర్ తాత. సో ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన నాకు పెట్టిన ఈ భిక్షకి జీవితాంతం రుణపడి ఉంటాను. సో మీ అందరి కోసం యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటవే, నిద్రపోయిన పల్లె గుండెల మీద పాటయి ప్రవహిస్తావే. యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుండవే, నిద్రపోయిన పల్లె గుండెల మీద పాటయి ప్రవహిస్తావే. అలాంటి పాట నుంచి మీరందరూ ఒక్కసారి రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ గద్దర్ తాతకి నివాళులు అర్పిస్తూ, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏమనే వస్తావు పడుకోనై సాము జరగరాడ, నా జీల మించి నౌరానై సాము జరగరాడ. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏమనే వస్తావు పడుకోనై సాము జరగరాడ, నా జీల మించి నౌరానై సాము జరగరాడ. ఒక్కసారి అందరూ గోలుకొండ కిలా కింద ఈ కారిగట్టం పడుకోనై సాము జరగరాడ, ఈ కారిగట్టం పడుకోనై సాము జరగరాడ. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏమనే వస్తావు పడుకోనై సాము జరగరాడ, నా జీల మించి నౌరానై సాము జరగరాడ. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దర్ తాతయ్య. నేను సాయం చేసుకుంటూ అట్లాంటి పరిస్థితి ఉంటుంది. బి నరసింహరావు గారితో గద్దరన్న వస్తే మేము ఎక్కువ మాట్లాడి గద్దరన్న గురించి చెప్పడం అయితే, ఈ గద్దరన్న పరంపర అనేది పాలకురుకు సోమనాథి పద్య సాహిత్యం నుంచి మొదలుకొని కైవార నారాయణ తాత మొదలుకొని వేపురణ దాస్ మొదలుకొని యక్షగాన సాహిత్యం 4 లక్షల కాపీలు అల్లిరాని ప్రతులు అమ్ముడపోయిన తెలంగాణ నేలలోని తెలివిరాల భాగయ్య పూర్వస్ఫూర్తి ఒక పరంపరలో గద్దరన్న వచ్చినాడు. దాన్ని ప్రజానాట్యం అండి ఆటల వరుస బి నరసింహరావు గారు తెచ్చిన ఆ పద్ధతి నుంచి తర్వాత స్వతసిద్ధంగా తనలో ఉన్న సృజనానికి భావన కళాకారుడు ఇవన్నీ ఒక మాట మా కాదరు గారు యుద్ధనౌకరు. కానీ ఆ పరంపరలో ఆయన ఏంటంటే ఆయన బేసికల్ కవి. ఆయన తల్లి కడుపు మీద పిల్ల గట్టి పట్టకు సౌండ్ తక్కువైనది. తల్లి కడుపు మీద పిల్ల వాకినట్టు సింతలేమీ లేక సింధులే చూకుంటా అల్లి పిల్లిగా వెరిగి నలసందతి గజ్జలకి అల్లి పిల్లిగా వెరిగి నలసందతిగో అలసందతిగా అల్లి పిల్లిగా వెరిగి నలసందతిగో అలసందతిగా కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని కుసుమ పూలు నూరి పసుపు రాసుకొని పచ్చి ముత్తై అట్లా ఒక్కొక్క పోలిక ప్రకృతి కాళిదాసును కృష్ణదేవరాయలను చదువుకొని రాలే. మౌఖిక సాహిత్యంలోని ప్రజా వర్ణన నేపథ్యాన్ని కూడా గద్దర్ పాటలు వస్తుంది. అది బహుశా బి నరసింహరావు గారికి బాగా తెలుసు మేము మాట్లాడదానికంటే. అయితే ఆయనను చూసి నేను ప్రభావితం అయినా. ఎందుకంటే నేను హాయిగా పద్యం రాసుకోవాలనుకుంటుంది. పద్యాలు రాస్తా, పద్యాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. అయితే రాష్ట్రాన్ని ఒక్కసారి గద్దరన్న పాట దేవైన పిల్లని తర్వాత ఇప్పుడు తెల్ల ఉక్తలు ఎక్కువ ఒకటే ఆ విరసన సభలో రావి శాస్త్రి గారు, రమణారెడ్డి గారు మహానుభావులందరూ పాట పాడవని ఇప్పుడు గద్దరన్న బయటకు వచ్చింటే వణుకుతూ నేను పాడలేను ఆయన ముందని. మంచి రాష్ట్రపతి అని ఉండే ఏఎఫ్టీ నాయకుడు
దానికి కావాల్సిందంతా చేస్తాం, సిద్ధం చేసి పెట్టి ఎగదూర్చి దిగాదూర్చి దిష్టి పూసాలు గుచ్చి మంత్రసానులయ్యి మన తల్లులు సాకిరి చేస్తే పెరిగి పెద్దగై ప్రతిభ గల్ల మునగాళ్ళు అయినరని ఇంతలోతు ఎత్తి సన్నటి మనిషిని అప్పుడు నేను ఇట్లా లేను, ఇట్లా ఆడుతున్న ఆకాశంలో మామూలు కిక్కులేదు నాది. కిందికి వచ్చి ఎవర్రా వీడు, ఏ ఊరు అనేది అన్నాడు. ఆయన చూస్తే భయం అసలు. గద్దరంటే అప్పుడు బాలెడ మనకు పాల్ రాబ్సన్, బాబ్ డిలాన్, బెల్లి జోయలు, బాబ్ మాల్రిన్ వీడు ఎవడు తెలియదు. తర్వాత ఇట్లా చదువుకొని ఆ నర్సింగ్ ఇట్లా ఇట్లా చదువుకొని మనకు ఎవడు తెలియదు. కానీ ఆయన చూస్తే ఆయననే మాకు పాల్ రాబ్సన్. ఆయన కంటే ముందున్న నాజరు పాటలోని దుఃఖాన్ని మేము ప్రజానాట్యంలో విన్నాం. అది ఆ నాజరు వారసత్వాన్ని ఊరికే మేము పాటలు రాస్తేనే కాలే, ఎన్ని పాటలు మాకంటే మా అంతస్తులైనా చెప్తా. ఇప్పుడు మా ఇద్దరం సరిగ్గా గద్దరన్న సభ చిన్న ఈరోజు ఇద్దరం కలిసి వచ్చి నివాళులు అర్పించినాం, జయగీతి కై మోగేరా తెలంగాణని. అలాంటి అందస్త్రీ కూడా చదువుకొని రాశారు. కానీ ఎక్కడ ఈ ప్రాసంగికత ఉంది? వంగపండు గారికి, గద్దర్ గారికి, నాజర్ గారికి, కర్ణాటి లక్ష్మణ సార్కి, సలాది భాస్కర్రావు గారికి, పరంపర సుద్దాల హనుమంతు గారికి పరంపర 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 నిరంతరదాయంగా సాగిపోయే ఒక వారసత్వం. అది అనేక రూపాల్లో మౌఖిక వారసత్వం వచ్చిన ప్రజా ఉద్యమం యొక్క మార్క్సిజం యొక్క మేము అప్పుడప్పుడు ఆవేశంతో మాటలు దొరుకుతాయి. మాకేందంటే అట్టడుగున్న ప్రజల నుంచే విముక్తి అని తెలుసు కనుక నాలాంటి అడుగునే ఇవాళ నేను నిష్పక్షపాతం కూడా ఏదైనా ఉద్యమాలకు అంటే మా వచ్చిన సమూహం నుంచి కూడా బయటపడి వదిలే అది గద్దరన్న స్ఫూర్తి. అట్లా దానికి కారణం అంటే మార్క్సిజం ఇచ్చిన ప్రాపంచిక దృక్పథం. దానికి అలా అన్యాయం జరగకూడదని చివరి వరకు కొనుక్కొని హాస్పిటల్లో కూడా దానికి తప్పించినాడు. ఇవాళ ఎందుకంటే ఈ ఎంజాయ్మెంటు, ఈ కళలు, ఈ మేధావులు అస్సలు టైంలో పిసలు పంట కూర్చునేది అంతే, ఏముండదు. మన పరిస్థితులు, మన బతుకులు. కానీ గద్దరన్న ఈ జీవితం అంతా బతుకుతూ కూడా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లా గెలిసినారు. ఎత్తిన ఎర్ర జెండను, పట్టిన ఎర్ర జెండను, ప్రాణముండగా వదులను. ఇది అన్నమాచార కీర్తన త్యాగరాజస్వామి జస్రాజు టుమిరా ఒక్కసారి నేను పరిచయం. ఎందుకంటే నాకు అంతకుముందే తెలుసు. మా తాన అంబను అంబు జ్యోతిలకర అంబుజ శారద చంద్ర చంద్రిక ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక సంబిత దిగ్విభాగ సుతసూక్త విముక్త నిజ ప్రభావ భావ అంబర వీధి విస్తృత విహారి మమో కృపజోడం భారతే కుంచి పేలికలు కట్టి కుంచి పేలికలను సాహిత్య వస్తువు చేయాలని తెలిసిన ఏకైక మొదటి ప్రజాకవి గద్దరు, నాజర్ సుద్దా. వంగపండు గారు గద్దరన్న వల్ల మేము పాటలు విన్నాం. వంగపండు గారు గద్దరన్న వల్ల మేము పాటలు విన్నాం. ఒరికల్ నేను గద్ద శివసాగర్ వచ్చినప్పుడు గ్రూపులు చేస్తే ఏవందేవాడు గుంజుక తినేది ఏమీ లేదు. కోడి పుంజులకు కత్తెర గట్టి కొట్లాట వెడుతారు గనక మేము పోతాం మా మాదిగ పల్లె. ఆట వెడుతారు గనక మేము పోతాం మా మాదిగ పల్లెకు. మేము పోతాం మా మాదిగ పల్లెకు, పోతాం మా మాదిగ పల్లెకు. మారాతనం నెత్తి సుపని మనువుగాని ఎత్తి సూపు. మారాతనం నెత్తి సుపని మనువుగాని ఎత్తి సూపే మనువు కొడుకు నెత్తిన దాన్ని పోతామా మళ్ళీ వెంకట్రావుడికి ఈ అట్టడుగునున్న సాకరే వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి అయితే కులవాదం కూడా కాదు. అట్టడుగునున్న సాకరే వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి అయితే కులవాదం కూడా కాదు. సాకరే వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి అయితే కులవాదం కూడా కాదు. అందుకే బుద్ధుణ్ణి తీసుకున్నాడు. ఆ సమస్య వరకే కులవాదం. నా మాలానే, నా మాదిగానే నా గట్టి. మనమంతా శమట జీవులం, ఉత్పత్తి కులాలం, మనువు విభజించబడ్డా నా గట్టి. గొప్ప మహోన్నతమైన అది ఎన్ని తప్పులున్నా ప్రపంచంలో సోషలిజమే అజాయం.